హలో అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వినాయక చవితి నుంచి మంచిగా అందరి ఇళ్ళలో ఏ విఘ్నాలు లేకుండా మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ వినాయక చవితి మా ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను. నేనేం మట్టి వినాయకుని అయితే ఇంట్లో పెట్టుకోవట్లేదండి. ఈసారి సింపుల్గా ఇంట్లోనే పూజ అయితే చేసుకుంటున్నాను. అలానే ఇక ఏమేం వంటలు చేశానో చూపిస్తాను, చూసేయండి. మార్నింగ్ అయితే ఇంకా మేము వినాయక చవితి రోజే నాగుల చవితి కూడా చేసేస్తామన్నమాట. చవితికి మామూలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడుగులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళేసి పాలు కూడా పోసేసి వస్తాము. సో ఇంకా మార్నింగ్ అలా పోసేసి వచ్చిన తర్వాత ఇట్లా చేతికి అయితే పసుపు తాడు కట్టుకొని దానికి ఒక ఫ్లవర్ అయితే కట్టుకుంటున్నాము. మీరు ఎంతమంది కట్టుకుంటారో కామెంట్ చేయండి. అలానే ఎంతమందికి తెలుసు అనేది కూడా చెప్పండి. సో ఇంక ఇవాళ ఇక్కడ పెరగన్నము, దద్దోజనము, అలానే సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఒక సైడ్ అయితే రైస్ కూడా అయిపోయింది. ఇంకొక సైడు మెంతికూర పప్పు అయితే పెట్టేశాను. ఇవాళ నేను పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉంటుంది కదా, పెద్ద రవ్వ, దాంతో అయితే పాయసం అయితే రెడీ చేస్తున్నాను. అలానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొన్ని శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాం కదా, వాటిని కూడా వేసి రవ్వలోకి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. అలానే ఆవిరి కుడుములు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే స్వామిని ఒక్కటి, మట్టి వినాయకుని ఒకటి నేను ఇంట్లో పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి పెట్టుకోవాలని అనుకున్నాను. సో ఇదనమాట. మీలో ఎంతమంది వినాయకుడిని తీసుకొచ్చి పూజిస్తున్నారో కామెంట్ చేయండి. అలానే ఇంట్లోనే పసుపు వినాయకుడిని చేసుకుని అయితే నేను పూజ చేసుకుంటున్నా ఇవాళ. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నేను ఇక్కడే నాకు దగ్గరలో షాప్ ఉంది, అక్కడే తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ అయితే ఇలా ఫస్ట్ టైం ఇలా కుట్టించుకున్నాను, వెనకాల రౌండ్ పెట్టేసుకొని. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. హడావిడిలో అయితే అంతా చేసేస్తున్నాను. టైం 11:30 అయిపోతుంది. ఈలోపు 11:30 to 1 o'clock లోపు పూజ అయితే చేసుకోవాలి కదా. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోతే పూజ అయితే చేసుకోవచ్చు అనేసి ఇలా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నా. అందులోనూ ఇంట్లో ఒకదాన్నే కాబట్టి కొంచెం అన్ని ప్రసాదాలు కొంచెం లేట్గా అవుతాయి ప్రిపేర్ చేసుకోవడానికి. అందుకే కొంచెం ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. అందులో నేను 9 ప్రసాదాలు చేస్తున్నానండి. నేను ఎప్పుడు ఏ పండుగ వచ్చినా 5 లేక 9 కంపల్సరీ చేసుకుంటాను. సో ఇంక ఇవాళ కూడా అదే అనమాట. ఇక్కడ వచ్చేసి ఆవిరి కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఇవి చాలా ఇష్టము. ముందుగానే బెల్లము, పచ్చి కొబ్బరి అంతా వేసి కొంచెం ఉడికిన తర్వాత ఇంకా బియ్యపిండి కూడా ఒక కప్పు వేసుకొని మంచిగా అంత గరిటతో ఇలా కలుపుకుంటే ఉండలేకుండా మనకు పిండి అనేది కొంచెం వేడెక్కుతుంది కదా, బాగుంటుందన్నమాట. సో ఇది ఇక్కడ ఆవిరి కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసేకి వెళ్తారు కదా, కొంచెం హుషారుగా ఉండండి ఎవరైతే నీళ్ళ దగ్గరికి వెళ్తున్నారో అలాంటి వాళ్ళు. ఇంకా ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం కదా, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే కొంచెం మనకే మంచిదనమాట. ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్ నేను ఇక్కడైతే ఆవిరి కుడుములు అయితే పెట్టేసాను అనమాట. కొంచెం వాటర్ అయితే వేసుకొని పైన ఒక స్టీమ్కి బౌల్ అయితే పెట్టుకునేలా చిన్న కుడుములు అయితే చేసుకొని పెట్టుకొని దానిపైన ఒకటి మామూలు లిడ్ ఏమైనా పెట్టేస్తే ఒక 10 నిమిషాలకే రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ వచ్చేసి రవ్వ పాయసం అయితే చేస్తున్నాను. సో అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ చేసుకోవాలి. అంతా రెడీ అయిపోయింది. కొంచెం టైం అది ఇప్పుడు 12 అవుతా ఉందన్నమాట. ఇంక ఈలోపు అంతా రెడీ చేసి పూజ కూడా మా వారు చేసిపోయినారు. ఇప్పుడు నేను ప్రసాదాలు పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా నేను ఏమేమి చేశాను చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్, అలానే పాయసము, ఇది రవ్వ, తర్వాత బెల్లము, అలానే కొన్ని పచ్చి కొబ్బరి కొంచెం వేసి చేశాను. ఇక్కడ సాంబార్ అనమాట. సాంబార్ చూసే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంట్లోనే పట్టించాను కారం పొడిని. ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్, పప్పు, అలానే కాబూలి శనగలు ఫ్రై, దద్దోజనం, వంకాయ ఫ్రై అయితే చేశాను ఇవాళ. తర్వాత కొంచెం నువ్వుల పిండితో కూడా చేశాను. అలానే ఆవిరి కుడుములు. ఫైనలీ నేనైతే ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నాను. గౌరమ్మని, తర్వాత వినాయకుని ఇలా పసుపు ముద్దలు అయితే చేసుకొని నాకున్న దాంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మాకేంటంటే పూజ చేసుకుంటాను కానీ కాకపోతే ప్రసాదాలు పెట్టే అస్సలు ప్లేస్ అన్నదే ఉండదు. చూస్తున్నారు కదా, పైన అయితే ఇలా చేసుకున్నాను, కింద అయితే ఇలా
పెట్టుకున్నాను అనమాట. ఒక దివాన్ మీద మొత్తం నేను చేసిన ప్రసాదాలని పెట్టేసుకున్నాను. ఇంకా ఉన్నాయి, కాకపోతే ప్లేస్ సరిపోవట్లేదు అనేసి పెట్టలేదండి నేను. ఇక్కడ ఫ్రూట్స్తో సహా నేను 9 అనేసి పెట్టేసుకున్నాను. సో ఇవాళ ఇదనమాట వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.